జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి మహాహారతి కార్యక్రమం ఆదివారం కన్నుల పండవగా జరిగింది. ప్రజలకు జీవనాధారం అయిన గోదావరి నదికి మొదట వేద పండితులు శాస్త్రోక్తంగా విధి విధానంగా పూజలు నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని మురళీధర్రావు మార్గదర్శకత్వంలో కార్యదర్శి రామ్ సుధాకర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి మహాహారతికి క్షేత్రవాసులు, మహిళలు భారీగా తరలిరాగా శ్రీ 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 వైరాగ్య శిఖామణి అవధూత మహారాజ్ పీఠాధిపతులు, శ్రీ 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 మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ పీఠాధిపతులు, శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భాగ్యనగర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని మురళీధర్రావు మాట్లాడుతూ, నదులను పూజించి ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మనదని, రానున్న రోజుల్లో నదులను ఆరాధించే సంస్కృతి మరింత పెరుగుతుందని అన్నారు. గోదావరికి హారతిచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందని అన్నారు. నీటిని వృధా చేయకుండా నదులను పరిరక్షించే విషయంలో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు. ధర్మపురి క్షేత్రంలో గత 14 ఏళ్లుగా కార్తీక మాసంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. चिदानंद रूपाय शिवाय ब्रह्मणे नमः। श्रीपदं सुपदाकारं वर्धीपुर निवासिनं कल्पवृक्ष समं शांतं गुरुं दत्तगिरिं भजे। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। नमामि गंगे जय जय गंगे शिव गंगे नमामि गंगे जय जय गंगे गंगे मां पाहि रक्ष गंगे मां पाहि गंगे मां पाहि गंगे मां रक्ष गंगे मां रक्ष। गोदावरी 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 पाहि मां गोदावरी 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 रक्ष मां। हर हर गंगे शिव शिव गंगे गोदावरी माता की जय की जय। धर्मपुरी लक्ष्मी नरसिंह स्वामी गोविंदा नमस्कारान् समर्पयामि। శిఖామణి అవధూతగిరి మహారాజు గారు సన్మానిస్తారు.
నరసింహ నారాయణి నమోస్తుతే. గోదావరి హారతి నిర్వహణ ఇది 14వ సంవత్సరం. సుశ్రీ ఉమాభారతి గారి సమక్షంలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రోజు రోజుకు ప్రజాదరణ పొంది ఈరోజు సుమారుగా 35 ఘాట్లలో 35 స్థలాల్లో కార్తీక మాసంలో ఈ యొక్క హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం పెరుగుతున్నది. ఈసారి ధర్మపురిలో ఎప్పటి మాదిరిగానే వైభవంగా చాలా అద్భుతంగా ఈరోజు కార్యక్రమం గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గోదావరి హారతి కార్యక్రమానికి బర్దీపూర్ ఆశ్రమం దత్త మహారాజ్ ఆశ్రమం ఏదైతుందో దిగంబర సాధువు సజీవ సమాధి అయినటువంటి స్థలంలో ఒక విలక్షణమైనటువంటి విశేషమైనటువంటి ఆశ్రమానికి అవధూత మహారాజు గారు, దత్తగిరి ఆశ్రమ మహారాజు గారు, అదేవిధంగా వారి పీఠాధిపతి అయినటువంటి మహామండలేశ్వరులైనటువంటి సిద్ధ పురుషులైనటువంటి వారు ఇద్దరు స్వామీజీలు ఈరోజు ఇక్కడికి వచ్చి అందరి భక్తులను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో గోదావరి పరిరక్షణ, గోదావరి పరిశుద్ధంగా ఉండాలా, గోదావరి నిర్మలంగా ఉండాలా, గోదావరి ప్రవహిస్తూ ఉండాలా, గోదావరి ఆధారంగా తెలంగాణ జీవనది ఆధారంగా తెలంగాణ జీవనం ఏదైతుందో అది సస్యశ్యామలం అవుతుండాలని అందరి సంకల్పం ఈ కార్తీక మాస సందర్భంగా మరొకసారి జరుపుతూ ఈసారి మన ధర్మపురిలో ఏదైతే గోదావరి ఉత్సవ సమితి ఏదైతుందో అందరూ కూడా చాలా విజయవంతం చేసి రామ్ సుధాకర్ గారు, అదేవిధంగా వీరగోపాల్ గారు, ఇతరులందరూ కూడా ఇక్కడ స్థానికులు ఉండేటువంటి ప్రముఖులు, ఇతర అనేక రాజకీయ క్షేత్రాల్లో, సామాజిక క్షేత్రంలో, ఇతర క్షేత్రాల్లో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోదావరి ఎజెండా, గోదావరి పరిరక్షణ ఎజెండా ఇంకా పెరుగుతుంది, పెరగాలని నేను ఆహ్వానిస్తున్నాను.